బ్యాక్ టు బులెటిన్. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నగర ప్రజలను వణికించింది. కరెంటు స్తంభాలు బెండవడం, చెట్లు విరగడంతో కరెంటు నిలిపివేశారు. మయూరి సెంటర్, వినోద మహల్ రోడ్, బస్టాండ్ సెంటర్లలో నీరు పలు షాపుల్లోకి చేరుకుంది. మోకాల్లోతు నీళ్లతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు వాహనాలు నీటి మునిగాయి. ప్రకాశం జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షంతో ఓ పాత మిద్దె కూలి 2 చనిపోయారు. మరో 7 గాయాలయ్యాయి. పెద్దరవీడు మండలం చింతలముడి గ్రామంలో చెంచు తండాలో ఈ దుర్ఘటన జరిగింది. బాగా వర్షం కురుస్తుండటంతో ఓ మహిళ తన కూతురుతో కలిసి పక్కింటికి వెళ్లింది. అయితే అది పాత మిద్దె కావడంతో బాగా నాని కుప్పకూలింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల సమీపంలోని వీచిన ఈదురుగాళ్లకు సుమారు 40 చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. గద్వాల నుండి ఎర్రవల్లి చౌరస్తాకు వెళ్లే దారిలో 5 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 జేసీబీల సహాయంతో రోడ్లను క్లియర్ చేశారు పోలీసులు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్లో భారీగా ఈదురుగాళ్లు వచ్చాయి. దీంతో విద్యుత్ తీగలు రోడ్డుపై తెగిపడ్డాయి. తీగలు రోడ్డుపై ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొత్తకోట, ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. యాదాద్రి మండలం ఆత్మకూరులో ఈదురుగాళ్లకు పలు చోట్ల చెట్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. వాహనాలపై చెట్లు కొమ్మలు పడడంతో కొన్ని స్వల్పంగా దెబ్బతిన్నాయి. మామిడి తోటలకు కూడా నష్టం జరిగింది. సూర్యాపేట జిల్లా ఆర్వపల్లి, తిరుమలగిరి, నాగారం మండలాల్లో ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ వడగళ్లు కూడా పడ్డాయి. విజయవాడలో ఓ వివాహితపై అత్యాచారం చేశాడు రంగబాబు అనే ఆటో డ్రైవర్. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రంగబాబును అరెస్ట్ చేశారు. బాధితురాలి కుటుంబ ఆర్థిక సమస్యలను ఆసరాగా చేసుకుని నిందితుడు ఆమెతో మంచిగా నటించేవాడు. డబ్బులు ఇప్పిస్తానని చెప్పి నగర శివారులో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కర్నూలు జిల్లా బనవాసి గ్రామంలో బాలికపై అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక బాబాయ్ నాగేంద్ర కూతురు వరసైన చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో కామాంధుడి బాగోతం బయటపడింది. విషయం బయటపడడంతో కామాంధుడు పరారయ్యాడు. బాలిక ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విశాఖలో ఓ కీచక టీచర్ పాపం పండింది. బీటెక్ చదువుతున్న అమ్మాయిలకు ట్యూషన్ చెప్తూ వారి ఫోటోలు తీసి నెట్టిలో పెడుతూ బెదిరిస్తున్న అతగాడిని పట్టుకున్నారు పోలీసులు. అరిలోబా ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరరావు ఎంటెక్ చదివాడు. అదే ప్రాంతంలోని బీటెక్ చదువుతున్న అమ్మాయిలకు ట్యూషన్ చెప్తున్నాడు. ఓ యువతి ఫోటోలు తీసి బెదిరింపులకు దిగిన విషయం పోలీసులకు దృష్టికి వెళ్లింది. దీంతో అతన్ని కటకటాల్లోకి పంపారు పోలీసులు. కామారెడ్డి జిల్లా జనగామ గ్రామంలో బావను నరికి చంపారు బావమరుదులు. చింతల భిక్షపతి, లక్ష్మీ దంపతులు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వేధింపుల వల్ల చెల్లెలు కష్టాలు పడుతోందన్న కారణంతో ఆమె సోదరులు భిక్షపతిని దారుణంగా చంపేశారు. హత్య తర్వాత నిందితులు పరారయ్యారు. కర్నూలులో అక్రమంగా నిల్వ ఉంచిన బీటీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు విజిలెన్స్ అధికారులు. కల్లూరులోని పోలీస్ కాలనీలో ఓ ఇంట్లో దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసి బీటీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ ఉంచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చిరునామాతో కర్నూలులో ప్యాకింగ్ చేయడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు నిల్వ ఉంచడంతో వాటిని వ్యవసాయ అధికారులకు అప్పగించారు విజిలెన్స్ అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో చేపల మాఫియా రెచ్చిపోతోంది. కొల్లేరు అటవీ పరిధిలో యథేచ్ఛగా చేపల చెరువుల తవ్వకాలు చేస్తూ పర్యావరణానికి తీరని ముప్పు తెచ్చిపెడుతున్నారు అక్రమార్కులు. తాజాగా ఏలూరు రూరల్ మండలం పైడి చింతపాడులో కొల్లేరు పరిధిలో చేపల చెరువు తవ్వకాన్ని మొదలుపెట్టారు అక్కడి స్థానిక నేతలు. అయితే కొల్లేరు అభయారణ్య పరిధిలో చేపల చెరువు తవ్వకాలు చేయకూడదని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామస్తులకు అటవీ శాఖ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెరువు తవ్వకాలు జరిపి తీరుతామని పైడి చింతపాడు గ్రామస్తులు, ఎట్టి పరిస్థితుల్లో తవ్వకాలు అడ్డుకుంటామని అటవీ శాఖ సిబ్బంది పట్టుబట్టి కూర్చోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిబ్బందికి గ్రామస్తులకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో చివరికి అటవీ సిబ్బంది పోలీసుల సహాయంతో చెరువు తవ్వకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకాకుళం జిల్లా జోనల్ మేనేజర్ కూర్మేశ్వరరావు ఏసీబీ వలకు చిక్కాడు. సప్లయర్స్ కాంట్రాక్టర్ వద్ద నుంచి కూర్మేశ్వరరావు 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్పీ కరణ్ రాజేంద్ర తుది నివేదికను టీటీడీ అధికారులకు అందజేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మర్యాల గ్రామంలో గుప్త నిధుల తవ్వకాలు కలకం రేపాయి. న్యాయవాది విఠల్ పొలంలో ఉన్న ధనంబండ కింద గుప్త నిధులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. దీంతో అమావాస్య రోజు తవ్వకాలు జరపడం కలకలం రేస్తోంది. బండ కింద ఉన్న నిధుల్ని కాజేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
విశాఖలో 2 వేర్వేరు ఘటనల్లో బీహార్కు చెందిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బీహార్ నుంచి విశాఖకు వచ్చి షాపుల్లో సెల్ ఫోన్లు కాజేసిన ముఠాలో ఒకరిని అరెస్ట్ చేశారు. ఇతను బీహార్కు చెందిన 9 మంది గ్యాంగుల్లో సభ్యులు. గత నెల 22న ఓ సెల్ షాపులో 68 లక్షల విలువైన సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. ప్రధాన నిందితుడు గంగా మియాన్ పోలీసులకు చిక్కాడు. ఇక మహానాడు సందర్భంగా వివిధ లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 7 అనుమానాస్పద వ్యక్తులు పోలీసులకు చిక్కారు. ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపిన శశికళ మేనల్లుడు దినకరన్ కేసు వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. బెయిల్ మంజూరు అవుతోందని ఆశించిన దినకరన్ కు నిరీక్షణ తప్పలేదు. ఆయనకు బెయిల్ మంజూరు చేయవద్దని ఢిల్లీ పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు మధ్యవర్తి సుకేష్ చంద్రశేఖర్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఢిల్లీ పోలీసులు కోరగా న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. సుకేష్ మీద అనేక పెండింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో లంచం కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు చేయబోతున్నట్టు పోలీసులు తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీఎస్ యడ్యూరప్ప పేరును ఖరారు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను ఎన్నుకున్నట్లు అమిత్ షా తెలిపారు. వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కూడా పట్టు కోల్పోకుండా చూసుకునేందుకు జాగ్రత్త పడుతోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ కర్ణాటక ఎన్నికలపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది.